మన భారతదేశంలో దాదాపు చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు. గమనిస్తారు అని వారి సూచన. అందుకే శంఖాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. రోజు శంఖం ఊదటం వల్ల ఇల్లు, ఇంటి పరిసరాలు కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి. ఇల్లు లక్ష్మీప్రదం అవుతుంది. ధనం భారీగా రావచ్చు అని వారి సూచన. శంఖం ధ్వని నుంచి ఓంకారం శబ్దం ఉద్భవిస్తుంది. దీనివల్ల వాతావరణం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. దీని ద్వారా చుట్టూ వ్యాపించిన ప్రతికూల శక్తిని కూడా నాశనం చేస్తుంది. శంఖంలో నీటిని నింపి ఇంట్లోని ప్రతి భాగంలో చల్లాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి దూరంగా వెళ్ళిపోతుంది. తరచూ గొడవలు జరిగే ఇళ్లలో కూడా శాంతి కలుగుతుంది. అంతేకాకుండా వాస్తు దోషాలు కూడా ఇళ్ల నుంచి దూరం అవుతాయి. ఇంట్లో ప్రతిరోజు శంఖం ఊదటం వల్ల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మెరుగుపడుతుంది. పురాణాల ప్రకారం శంఖం లక్ష్మీదేవి సముద్ర మథనం నుంచి ఉద్భవించింది అని చెబుతూ ఉంటారు. దానికి కారణంగా శంఖం లక్ష్మీదేవి తోబుట్టువులు అని చెబుతారు. అంతేకాకుండా శంఖం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనదని కూడా చెబుతారు. అందుకే శంఖం ఉన్న ఇంటి కుటుంబ సభ్యులు అందరూ అదృష్టవంతులు అని చెబుతుంటారు. వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా గొప్ప ప్రయోజనాలను పొందుతారు. ఇది ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులను నయం చేస్తుంది. శంఖం ఊదటం వల్ల శాస్త్రీయంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే చిన్నదో పెద్దదో ఒక శంఖాన్ని వెంటనే ఇంట్లో పెట్టుకోవడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.